అంటే ఇప్పటివరకు ఎన్ని వీడియోలు చేయొచ్చు మీరు? మేమా దాదాపు ఒక 200 చేసింటాము. ఎక్కువ 200 200 చిల్లర చేసింటాము. 200 చిల్లర చేసి ఉండొచ్చు కదా. ది బెస్ట్ వీడియో ఏది? చాలా ఉన్నాయి అసలు. ఓకే. ఎందుకంటే యాక్చువల్ కొంతమంది చెప్పుకోవడం ఉంటుండే కానీ మా దాంట్లో 10 మిలియన్ దాటినవి 10 పైన ఉంటాయి. ఓకే. చాలా ఉంటాయి. ది బెస్ట్ వీడియోస్లో అంటే ఇది శలక మడత పెట్టి అనడము, అండ్ జిలేబీది, పొడుగు మునక్కాయలు అనడము, కూరగాయలతోటి, అలాగే ఊర్లో పుకార్లు, అలాగే జనాలు ఎలాగో వార్చలేరు. చాలా ఉన్నాయి, చెప్పడానికి కూడా కష్టం, చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ కష్టపడి తీసిన వీడియో? ఎక్కువ కష్టపడి తీసిన వీడియో అంటే మల్లకల్ జాతరలో తీసినాం అనమాట. క్రౌడ్లో జనాలకు కనిపించకుండా తీయాలి, మళ్ళీ మెయిన్ క్యారెక్టర్ తీయాలి, డ్రోన్ షాట్స్, వైడ్ షాట్స్, ఇవన్నీ తీయడం కూడా చాలా చాలా కష్టం. ఫస్ట్ ఆ జనాలు మెయింటైన్ చేయడం చాలా కష్టమైంది. సో 3 days తీసినాము. యాక్చువల్గా 1 hourలో చేస్తాం కానీ దాన్ని 3 daysలో చేసినాము. షాప్ వాళ్ళని ఒప్పియడము, పరిగెత్తేటప్పుడు వెనక ఎవరు రాకుండా ఉండడము. సో దానికి చాలా కష్టపడినాము. అలాగే శివుని దాని క్యారెక్టర్కి, శివుని క్యారెక్టర్ కూడా చాలా చాలా కష్టపడినాం. ఓకే. అంటే వీళ్ళు చేయడం జరిగింది కదా ఒక్కోటి. సో మీరు కూడా ఏదైనా వేసి చూడాలని ఉంది. మన వ్యూవర్స్ కూడా అనుకుంటారు కదా ఏదైనా ఒక డైలాగ్ కానీ ఏదైనా యాక్టింగ్ కానీ. డైరెక్షన్ ఆశిస్తారు కానీ డైలాగ్ ఆశిస్తారా? సరే మీ నలుగురు, నీ పక్కన కూర్చున్న నలుగురిని అడుగుదాం. వాళ్ళు చేయిద్దాము అని చేపిద్దాం, లేకుంటే లేదు. ఓకేనా? వాళ్ళే ఉంది ముంపుతా అంటే వద్దంటారా, ఇంకా లోపలికి మునుపు అంటారు. కాదు, వాళ్ళంతా నీ టీం కదా, నా టీం కాదు కదా. మన రీసెంట్ గా పిల్ల పంచాయతీ తీసినారు కదా, దాంట్లో ఒక డైలాగ్ మంచిగా ఏది? ఓకే. మంచిగా అంటే ఈ చుట్టుపక్కల యాంకరింగ్ ఆయనలాగా ఎవరు చేయలేరు. ఓకే. మా ఊర్లో ఫంక్షన్ ఇది ఉంటుంది కదా, డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ కాంపిటీషన్ లో ఆయననే యాంకరింగ్. దాదాపు చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది కదా, ఇప్పుడు ఆయననే. చుట్టుపక్కల మరి ఏదైనా పల్లెలు జరిగితే కూడా మా ఊరు కంటే అట్లా ప్రిఫరెన్స్ ఇస్తాడు. మంచిగా స్పీచ్ ఇచ్చడం కానీ యాంకరింగ్ నెంబర్ 1. ఓకే. నువ్వు ఇంత పెద్ద మాట అన్నావు కాబట్టి, సో నాది తొక్కల యాంకరింగ్ అన్నావు కాబట్టి ఒకసారి యాంకరింగ్ కూడా